హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఫస్ట్ పార్ట్ కింద నౌన్ అలాగే ప్రొనౌన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ గురించి చెప్పుకుందాం. అలాగే వెర్బ్ యాడ్వర్బ్ వచ్చేసి మనం ఇంకొక పార్ట్లో అయితే చెప్పుకుందాం. సో మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ యొక్క గుణాన్ని కానీ పరిమాణాన్ని కానీ సంఖ్యని కానీ తెలియజేస్తుందో ఆ పదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. అంటే ఏంటి, ఒక నౌన్, మనకి నౌన్ ఉన్నది కదా, పేర్లను తెలియజేసే నౌన్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ నౌన్ యొక్క గుణాన్ని కానీ పరిమాణాన్ని కానీ సంఖ్యని కానీ ఈ విధంగా దేన్ని తెలియజేసినా దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం అన్నమాట. అయితే ఆ నౌన్కి ఏంటి క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్, వీటిని మూడింటినే కాదు ఇంకా చాలా ఉంటాయి. అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్, యాడ్జెక్టివ్ ఆఫ్ ఐడెంటిటీ, లేకపోతే యాడ్జెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ, ఇలా అన్నీ చాలా ఉంటాయి. అవి మనం ఎన్ని పెట్టుకుంటే అన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒక నౌన్, అంటే ఒక నౌన్ ఉన్నదంటే దాని గురించి తెలియచేసేవి చాలా ఉంటాయి. కలర్ అవ్వచ్చు, నేషనాలిటీ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఈ విధంగా ఏదైనా ఉంటుంది. సో అవన్నీ మనం పెట్టుకోవడం కంటే మెయిన్ థీమ్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక నౌన్ని క్వాలిఫై చేస్తుంది. అంటే నౌన్ యొక్క గుణాన్ని కానీ పరిమాణాన్ని కానీ దేన్నైనా నౌన్ గురించి చెప్తుంది అని మనం తెలుసుకుంటే ఇంక ఈ విధంగా ఇన్ని, అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్, ఐడెంటిటీ, లేకపోతే మెటీరియల్, నేషనాలిటీ, ఇన్ని చదువుకునే అవసరం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడిటి గురించి మనం చెప్పుకోవచ్చు. ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ అనేది చూడండి ఏంటి, నౌన్, పువ్వు నౌనే కదా. సో ఎలాంటి ఫ్లవర్ అది, బ్యూటిఫుల్ ఫ్లవర్ అంట, అంటే అందమైన పువ్వు అంట. సో ఇక్కడ అందమైన అనేది దేన్ని తెలియజేస్తుంది, నౌన్ని ఎక్కువ చేసి చెప్తుంది, నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఐ ఏట్ సమ్ బ్రెడ్ అనేది ఏంటి మనకి నౌన్. అయితే సమ్ బ్రెడ్ అన్నాడు, అంటే కొంత బ్రెడ్ అనేది తిన్నారంట. సో అక్కడ కొంత అనేది ఏమవుతుంది, తెలియచేస్తుంది, నౌన్ గురించి తెలియచేస్తుంది కాబట్టి అక్కడ సమ్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. సో అది మనకి ఏమవుతుంది, పరిమాణం, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. అలాగే షీ గేవ్ మీ 2 pens. ఇక్కడ చూడండి పెన్స్ అనేది ఏంటి మనకి నౌన్. సో ఇక్కడ 2 అనేది ఏంటి, నెంబర్. ఈ నెంబర్ దేన్ని తెలియజేస్తుంది, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ని తెలియజేస్తుంది. ఇక్కడ 2 అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది కదా. సో యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ని తెలియజేస్తుంది. మనకి ఎగ్జామ్స్లో కనుక అడిగితే కనుక, అంటే ఎక్కువగా యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబరా లేకపోతే క్వాంటిటీయా క్వాలిటీయా అని మనకి అడగడానికైతే పెద్దగా ఇప్పటి వరకు అడిగింది అయితే లేదు. కాకపోతే ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క యాడ్జెక్టివ్స్ కానీ ఏవైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొంచెం డిఫికల్ట్గా అయితే అడిగిన ఛాన్సెస్ ఉన్నాయంటే కొంచెం అటు ఇటు మార్చి, అంతేగాని ఇలాగా ఎన్ని యాడ్జెక్టివ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, లేకపోతే యాడ్వర్బ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయని ఆ టైప్స్ని ఎప్పుడు కూడా మెన్షన్ చేయరు అనమాట. సో ఇక్కడ మనకి కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కనుక చూస్తే, ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుందో ఆ పదాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటారు, గుణాన్ని తెలియజేసేదాన్ని. హౌతో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఏదైతే వస్తుందో దానిని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని అంటారంట. హౌతో కనుక మనం క్వశ్చన్ చేసినట్టయితే ఆ వచ్చే ఆన్సర్ మనకి ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే వెల్తీ, రీజనల్, ఇండస్ట్రియల్, ఫండమెంటల్, ప్రైమరీ, ఎలిమెంటరీ, ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కాదు ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి క్వాలిటీని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. అంబానీ ఈజ్ ఏ వెల్తీ పర్సన్ ఇన్ ఇండియా. సో అతను, ఇక్కడ పర్సన్ అనేది ఏంటి మనకి నౌన్. అతను ఎలాంటి పర్సన్, పూరా, రిచ్చా, లేకపోతే గుడ్డా, బ్యాడా అని. అలాగా ఇక్కడ వెల్తీ అంటే ఏంటి, కొంచెం రిచ్నెస్ కలిగి ఉన్నదాన్ని. సో ఇక్కడ వెల్తీ అనేది దేని తెలియజేస్తుంది, అతని పర్సన్ ఎలాంటి పర్సన్, వెల్తీ పర్సన్ అనమాట. సో అక్కడ వెల్తీ అనేది దేని తెలియజేస్తుంది, ఆ నౌన్ గురించి తెలియజేస్తుంది, దాని యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వెల్తీ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది. అలాగే తెలుగు ఈజ్ ఏ రీజనల్ లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏంటి, నౌన్.
అది ఏ లాంగ్వేజ్? రీజనల్ లాంగ్వేజ్ అంట. అంటే ఈ యొక్క నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది క్వాలిటీ అవుతుంది దీని యొక్క. అలాగే విశాఖపట్నం ఈజ్ ఏ ఇండస్ట్రియల్ సిటీ. మనకి సిటీ అంటే నౌన్. సో ఆ సిటీ ఏ సిటీ? పొల్యూటెడ్ సిటీయా, లేకపోతే అన్పొల్యూటెడా, లేకపోతే క్లీన్గా ఉన్న సిటీయా, లేకపోతే ఇండస్ట్రియల్ సిటీయా? ఇవన్నీ దేన్ని తెలియజేస్తాయి? దాని యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ అదే సిటీ అవుతుంది? ఇండస్ట్రియల్ సిటీ అంట. సో ఇండస్ట్రియల్ అంటే ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. అది మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, గుణం అనమాట. తర్వాత చూస్తే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియచేస్తుందో దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. క్వాంటిటీ అంటే మనకి పరిమాణం కదా తెలుగులో అర్థం. సో ఏదైతే ఆ యొక్క పరిమాణాన్ని, నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియచేస్తూ ఉంటుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని అంటారు. సో ఇక్కడ హౌ మచ్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఏదైతే వస్తుందో దానిని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటారంట. దేంతో? మనం ఫస్ట్ క్వాలిటీలో కనుక చూస్తే హౌతో క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ కనుక చూస్తే క్వాంటిటీలో చూస్తే హౌ మచ్తో క్వశ్చన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ లిటిల్, మచ్, ఇనఫ్, ఎనీ, హోల్, సమ్, ఆల్, గ్రేట్, హాఫ్, సఫిషియంట్ ఇవన్నీ కూడా కొంత పరిమాణాన్ని తెలియచేస్తున్నాయి. అంటే పర్టికులర్గా ఇంత అని కాకుండా కొంత, లేకపోతే కొన్ని, చాలా, ఎక్కువ ఇలా అనమాట. ఇలా కొంత పరిమాణాన్ని తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనేది అవుతాయి. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ ది జగ్. మిల్క్ అనేది మనకి నౌన్. సో నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి లిటిల్. ఇక్కడ లిటిల్ అంటే కొంచెం అని, లేకపోతే కొంత, తక్కువ ఇలాంటి మీనింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అదేమవుతుంది? యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. అలాగే మై ఫాదర్ ఎర్న్డ్ ఇనఫ్ మనీ. ద సోల్జర్ షోడ్ మచ్ కరేజ్ ఇన్ ది వార్. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనేది తెలియచేస్తూ ఉంటుంది. తర్వాత కనుక చూస్తే యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఒక సెంటెన్స్లో ఏ పదమైతే నౌన్ యొక్క నెంబర్ను తెలియచేస్తుందో దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అని అంటారంట. యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అని అంటూ ఉంటారు. అయితే అవి రెండు రకాల కింద ఉంటాయంట. ఒకటి కౌంటబుల్ నెంబర్ అయితే ఇంకొకటి అన్కౌంటబుల్ నెంబర్. ఇప్పుడు 1, 2 లేకపోతే 2 పెన్స్ అనేవి, సమ్ పెన్స్ అనే వాటికి తేడా ఉందా? 2 పెన్స్ అంటే మనకి అక్కడ కరెక్ట్గా ఖచ్చితంగా కౌంట్ చేయగలం 2 పెన్స్ అని. సమ్ పెన్సా లేకపోతే అలా అన్నాం అనుకోండి, దాని యొక్క నెంబర్ అనేది మనం చెప్పట్లేదు, ఎంతో కొంత అని చెప్తున్నాం. సో అవి అన్కౌంటబుల్ నెంబర్స్ అనేవి అవుతాయి. ఇక్కడ చూడండి, కౌంటబుల్ నెంబర్స్ అంటే లెక్కించడానికి వీలైనటువంటి నెంబర్ను కౌంటబుల్ నెంబర్ అంటారు. కౌంటబుల్ నెంబర్ని మరలా 2 రకాలుగా చెప్పవచ్చు. అవి కార్డినల్ నెంబర్, ఆర్డినల్ నెంబర్. ఇవి మనకి మ్యాథ్స్లో గుర్తు తెచ్చుకోండి, మ్యాథ్స్లో ఉంటాయి. సో 1, 2, 3, 4, 5 ఈ విధంగా నెంబర్స్, మామూలు మనకి నెంబర్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మిడిల్, లాస్ట్ ఈ విధంగా కొంత నెంబర్ని ఇలా ఈ విధంగా కనుక తెలియచేస్తే వాటిని ఆర్డినల్ నెంబర్స్ అని అంటూ ఉంటారు. అయితే ఆర్డినల్ నెంబర్ కంటే ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలంట. అంటే ఇక్కడ చూడండి, ద ఫస్ట్, ద మిడిల్, ద లాస్ట్, ద సెకండ్ ఇలాగా వీటి ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలంట. లెక్కించడానికి వీలు లేనటువంటి నెంబర్ని అన్కౌంటబుల్ నెంబర్ అంటారు. అంటే సమ్, ఆల్, ఫ్యూ, మెనీ, సెవరల్ ఇలా అన్నీ కూడా మనకి ఇవన్నీ లెక్కించలేము. అంటే అన్నీ, కొన్ని, కొంత ఇలాంటి మీనింగ్స్ అనేవి వస్తున్నాయి. సో వీటికి, ఈ అన్కౌంటబుల్ నెంబర్స్కి వీటినే మనం లెక్కించలేము. ఇవి మనకి యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అనేది కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఐ గాట్ ఫస్ట్ క్లాస్ ఇన్ మై BA. షీ గాట్ ది ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది DSE. ఆల్ స్టూడెంట్స్ గాట్ ద టీచర్ జాబ్ ఇన్ ది రీసెంట్ DSE. ఇక్కడ ఆల్ అనేది మనది దేని తెలియజేస్తుంది? యాడ్జెక్టివ్ ఆఫ్. సో ఇక్కడ కనుక చూస్తే, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ పర్సన్స్ గ్రేట్ లైక్ అబ్దుల్ కలాం. ఇక్కడ చూడండి, రెండు కూడా సమ్ అనేది ఉన్నది, కానీ ఇక్కడ సమ్ అనేది వేరు, ఇక్కడ సమ్ అనేది వేరు. దేనికి అంటే ఇక్కడ చూడండి, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్. ఇక్కడ సమ్ అనేది మనకి ప్రొనౌన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే ఆర్ అనేది ఇక్కడ మనకి నౌనా, మనం ఏం చెప్పుకున్నాం, నౌన్ని క్వాలిఫై చేస్తూ
నౌన్ యొక్క గుణాన్ని కానీ పరిమాణాన్ని కానీ నెంబర్ని కానీ అంటే నౌన్ గురించి తెలియచేస్తే అది యాడ్జెక్టివ్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి సమ్ అనేది ఉన్నది కానీ అది నౌన్ గురించి తెలియచేయట్లేదు. సో అక్కడ సమ్ అనేది ఏదో ఒక నౌన్ బదులు మనం వాడాము, అది అక్కడ ఏమవుతుంది ప్రొనౌన్ అనేది అవుతుంది. ఇక్కడ సమ్ కనుక చూస్తే సమ్ పర్సన్స్, ఇక్కడ పర్సన్స్ అనేది ఏంటి మనకి నౌను. సో సమ్ పర్సన్స్ గ్రేట్ లైక్ అబ్దుల్ కలాం, ఇక్కడ సమ్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ విధంగా మనకి అంటే ఇక్కడ సమ్ అనగానే మనం ప్రొనౌన్ అని గుర్తుపెట్టుకోవడానికి లేదు, అది మనకి యాడ్జెక్టివ్ కింద మారచ్చు. ఏ విధంగా అయినా అది మనకి ఆ యొక్క సెంటెన్స్లో మీనింగ్ బట్టి ఆ యొక్క పదం అనేది మనకి మారుతూ ఉండొచ్చు. ఈ విధంగా మనకి ప్రొనౌన్స్లో డెమాన్స్ట్రేటివ్ కానీ ఇంట్రాగేటివ్ కానీ ఈ విధంగా చాలా వర్డ్స్ అనేవి మనం చెప్పుకున్నాం. అవి ఇక్కడ మనకి యాడ్జెక్టివ్స్లో కూడా వస్తాయి. కాకపోతే వాటి పక్కన నౌన్ ఉందా ప్రొనౌన్ ఉందా అది ఏ అర్థాన్ని ఇస్తుంది అనేది మనం చూసుకొని వాటిని ఎగ్జామ్స్లో గుర్తుపట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే పైన చెప్పిన పదాల తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉన్నట్లయితే దానిని ప్రొనౌన్గా భావించాలి. ఒకవేళ నౌన్ ఉన్నట్లయితే దాన్ని యాడ్జెక్టివ్ కింద భావించాలి. ఇక్కడ పైన చూసారు కదా సమ్ అనేది ఉంది, సమ్ పక్కన మనకి ఏమొచ్చింది హెల్పింగ్ వెర్బ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. సో ఆ విధంగా హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తే దాన్ని ప్రొనౌన్ కింద మనం భావించాలంట. అలా కాకుండా వాటి పక్కన నౌన్స్ అనేవి కనుక వస్తే అవి మనం యాడ్జెక్టివ్స్ కింద భావించాలి. అలాగే డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ దిస్ దట్ దీస్ దోస్ సచ్ల తర్వాత నౌన్ వచ్చినట్లయితే దానిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ కింద భావించాలి. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కింద చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాం, ఈ యొక్క దిస్ దట్ దీస్ దోస్ ఇవన్నీ కూడా నౌన్ ప్లేస్లో కనుక వస్తే వాటిని ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి నౌన్ గురించి తెలియచేసినట్టయితే వాటిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ చూడండి దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, బుక్ అనేది మనకి నౌను దిస్ బుక్. అలాగే ఫ్లవర్స్ అనేది నౌను దోస్ ఫ్లవర్స్, బుక్స్ సచ్ బుక్స్, ఇవన్నీ కూడా మనకి డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే పొజెసివ్ యాడ్జెక్టివ్, పొజెసివ్ అంటే మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఏదైనా ఒకటి ఒకరికి చెందింది లేదంటే వారి యొక్క ఈ విధంగా మీనింగ్ వచ్చేదాన్ని పొజెసివ్ అంటారు. ఇక్కడ చూడండి ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ యొక్క ఓనర్షిప్ని తెలియచేస్తుందో ఆ పదాన్ని పొజెసివ్ యాడ్జెక్టివ్ అని అంటామంట. మై, యువర్, అవర్, హిజ్, హెర్, ఇట్స్, దేర్ మొదలైన పదాల తర్వాత నౌన్ వచ్చినట్లయితే దానిని పొజెసివ్ యాడ్జెక్టివ్ కింద మనం భావిస్తామంట. అయితే ఇక్కడ చూడండి మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, అవర్ కంట్రీ ఈజ్ ఇండియా, ఆల్ దే డాటర్స్ ఆర్ టీచర్స్, హిస్ సిస్టర్ గాట్ ది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ చూడండి వీటన్నింటి తర్వాత కూడా మనకి నౌన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ విధంగా దేర్ తర్వాత డాటర్స్, అలాగే మై తర్వాత ఫాదర్, అవర్ తర్వాత కంట్రీ, హిస్ తర్వాత సిస్టర్, ఇవన్నీ కూడా నౌన్సే. ఈ విధంగా నౌన్స్కి ఈ యొక్క యాడ్జెక్టివ్స్ తర్వాత కనుక మనకి నౌన్స్ అనేవి వచ్చినట్టయితే వాటినే మనం పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అని అంటాము. అలాగే డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూజ్గా అంటే ప్రొనౌన్ కానీ లేదంటే ఈ యాడ్జెక్టివ్స్ కానీ ఇవన్నీ కూడా సో వాటి యొక్క మీనింగ్ బట్టి మనం వాటిని గుర్తుపట్టాల్సి ఉంటుంది. చూస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ని ఒక్కొక్కరిగా సూచిస్తుందో ఆ పదాన్ని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం. ఇక్కడ చూడండి ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్, ఎనీ, బోత్ మొదలైన పదాల తర్వాత నౌన్ వచ్చినట్లయితే దానిని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం. మనకి ప్రొనౌన్లో చెప్పిన మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటిని మనం బాగా చదివినట్టయితే మనకి ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. చూడండి ఇక్కడ ఈచ్ బాయ్ వాజ్ టేకెన్ ది హాల్ టికెట్, ఇక్కడ ఈచ్ తర్వాత చూడండి ఏమొచ్చింది బాయ్ అనే నౌన్ వచ్చింది కాబట్టి ఈచ్ అనేది ఇక్కడ ఏమవుతుంది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. అయితే అక్కడ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివా లేకపోతే పొజెసివ్ యాడ్జెక్టివా అని అడగడం మనకి ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఇచ్చి ఈచ్ అనేది ఏంటి అవుతుంది మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అని అడగొచ్చు. అలాగే ఎవ్రీ ఇండియన్ ఇక్కడ నౌన్ వచ్చింది, సో దాని ముందు ఎవ్రీ వచ్చింది కాబట్టి అది మనకి యాడ్జెక్టివ్. నెయిదర్, పార్టీ, ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి వస్తాయి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్, ఎనీ, బోత్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే మనం.
అలాగే ఇంట్రాగేటివ్ అంటే మనందరికీ తెలుసు క్వశ్చన్ చేసేది మనం. ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే నౌన్ని క్వశ్చన్ చేస్తుందో ఆ పదాన్ని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటారు. వాట్, విచ్, హూజ్ మొదలైన పదాల తర్వాత నౌన్ వచ్చినట్లయితే దానిని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటారు. వాట్ లాంగ్వేజ్ డూ యూ టీచ్ ఎట్ యువర్ కాలేజ్? విచ్ పోయట్ డూ యూ లైక్ మోస్ట్? హూజ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ దిస్? ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి నౌన్స్ అనమాట. లాంగ్వేజ్ కానీ, పోయిట్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, ఇవన్నీ నౌన్స్. ఇవన్నీ కూడా ఈ ముందున వాట్, విచ్, హూజ్ ఇవన్నీ కూడా మనకి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి అవుతాయి. నౌన్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టు వస్తున్నాయి కాబట్టి. సో ఇది మనకి యాడ్జెక్టివ్కి సంబంధించి. అంటే ఇప్పటి వరకు మీరు యాడ్జెక్టివ్స్ అనేవి ఎలా చదివారో నాకైతే తెలియదు కదండి. సో మీకు ఎలా అయినా చదువుకోవచ్చు. కొన్ని మెటీరియల్స్లో ఏంటంటే యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ కానీ, మేనరు, అలాగే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ, నెంబరు, నేషనాలిటీ, ఐడెంటిటీ, ఈ విధంగా చాలా ఇస్తూ ఉంటాడు. సో మీరు అలా అయినా చదువుకోవచ్చు. లేదంటే ఇప్పటి వరకు మీరు ఇలా చదివినట్టయితే ఇలా అయినా చదువుకోవచ్చు. ఏదైనా అందులో ఉన్న మెయిన్ థీమ్ మాత్రం ఒకటే. కాకపోతే ఈ విధంగా పొజెసివ్, డిస్ట్రిబ్యూట్ ఈ విధంగా చదువుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా మనం కలర్, ఐడెంటిటీ, లేకపోతే నేషనాలిటీ ఇవన్నీ చూడగానే మనం గుర్తుపట్టగలం ఖచ్చితంగా అవి యాడ్జెక్టివ్స్ అని. కానీ ఇక్కడ చూస్తే ఈ ఇంట్రాగేటివ్లో కానీ, డిస్ట్రిబ్యూటివ్లో కానీ, డిమాన్స్ట్రేటివ్లో కానీ, పొజెసివ్లో కానీ ఇవన్నీ కూడా ప్రొనౌన్లో ఉంటాయి, యాడ్జెక్టివ్లో ఉంటాయి, అడ్వర్బ్లో ఉండొచ్చు. సో ఈ విధంగా అన్ని విధాల్లో కూడా, అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం క్వశ్చన్ అనేది ఎంత కష్టంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రిపోజిషన్. A preposition is a word usually placed before a noun or a pronoun to show its connection with another word. ఇక్కడ ప్రిపోజిషన్ అంటే ఏంటంటే నౌన్లో కానీ, ప్రొనౌన్లకు వాక్యంలోని ఇతర పదాలతో గల సంబంధాన్ని తెలియచేయుటకు వాటి ముందు చేర్చే పదాలే ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనకి లాస్ట్ టైం ఒక టాపిక్లా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కాకుండా ఒక టాపిక్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రిపోజిషన్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే, ఏదైనా ఒక సెంటెన్స్ ఉన్నదనుకోండి, ఆ సెంటెన్స్లో ఈ ప్రిపోజిషన్స్ లేకపోతే మనకి ఆ సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని అనేది ఇవ్వదు. సో ఆ విధంగా వాటి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రిపోజిషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సంబంధాన్ని అనగానే మళ్ళీ కంజంక్షన్ అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక మీనింగ్ అనమాట. ఇప్పుడు ఒక క్యాట్ అనేది ఉన్నదనుకోండి, అది ఒక బల్ల కింద లేకపోతే బల్ల పైన ఉన్నదనుకోండి. సో ఆ పైన, బల్ల పైన లేదంటే బల్ల కింద అనేది లేకపోతే దాని యొక్క సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ అనేది ఉండదు. ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి ఒక ఫుల్ మీనింగ్ అనేది ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనకి 3 టైప్స్ అనమాట. సింపుల్, కాంపౌండ్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ కనుక చూస్తే మనం ఎప్పుడు చదువుతూ కంఠస్థం పెడుతూ ఆన్, అట్, ఫర్, ఆఫ్, అప్ ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా ఎక్కువ రెగ్యులర్గా. ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రిపోజిషన్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆన్ అంటే పైన, మీదన, అట్ వద్ద, ఫర్ కొరకు, కోసం, ఆఫ్ యొక్క, అప్ పైకి, రౌండ్ చుట్టూ, ఆఫ్టర్ తరువాత, ఇన్ లోపల, బై అంటే చేత, వద్ద, వలన, ఫ్రమ్ అంటే నుండి, అలాగే ఆఫ్, టు, విత్, యాజ్, డ్యూరింగ్, అవుట్, డౌన్, దో, త్రూ, నియర్, టిల్, లైక్, అపాన్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రిపోజిషన్స్ కిందకి వస్తాయి. వీటిని ఏంటంటే మనం మామూలుగా ఒక సెంటెన్స్లో విడదీసి చదవచ్చు అనమాట. ఇలా సపోజ్ ఆన్, ఈ విధంగా ఆన్, అట్ ఈ విధంగా మనం వాటిని చదవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే మనకి 2 ప్రిపోజిషన్స్ కానీ 2 వర్డ్స్ కానీ కలిసి మనకి ఈ విధంగా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కింద ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వితౌట్ లేకుండా, విత్ ఇన్ లోగా, లోపల, ఆన్ టు ఒక దానిపైకి, అబౌవ్, అక్రాస్, అమాంగ్, బిఫోర్, బిలో, అలాగే బియాండ్, టువర్డ్స్, ఇంటూ, అరౌండ్, విత్ ఇన్, ఇన్సైడ్, బిట్వీన్ ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేవి అవుతాయి. అయితే ఇవేనా, ఇంకేం లేవా అంటే ఇంకా చాలా ఉండుంటాయి.
ఇక్కడ ఎగ్జామ్ మామూలుగా చెప్పాలి కాబట్టి కొన్ని అనేది చెప్పాము. ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటూ ఉంటారు వీటిని. సో తర్వాత కనుక చూస్తే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అనొచ్చు, అలాగే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని కూడా వీటిని అంటారు. ఇవి మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఉన్నాయి. ఈ యొక్క ఫ్రేజ్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్లోవే. ఇక్కడ నేను రాయడం జరిగింది. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రిప్రజెంట్ యాజ్ ప్రిపోజిషన్. ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో మనకి ఏంటంటే కొన్ని వర్డ్స్ కలిపి మనకి ప్రిపోజిషన్ కింద అవి యాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు అంటే ఆ ప్రకారంగా, అలాంగ్ విత్ తో పాటు, అవే ఫ్రమ్ ఒకదానికి దూరంగా, బికాజ్ ఆఫ్ కారణంగా, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, ఆన్ అకౌంట్ ఆఫ్ ఆ కారణంగా, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి అవుతాయి అన్నమాట. బై మీన్స్ ఆఫ్ అంటే ద్వారా, ఆ విధంగా, అపార్ట్ ఫ్రమ్, ఏ హెడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, బై అవే, బై వే ఆఫ్, డ్యూ టు, ఫర్ ది సేక్ ఆఫ్, ఇన్ ఎడిషన్ టు, ఇన్ అకార్డెన్స్ విత్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రిపోజిషన్స్ కిందే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని పదాల కలయిక అనమాట. సో ఈ ప్రిపోజిషన్స్ అనేవి, సో ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని ఎలాగ పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఇస్తాను కాబట్టి ఈ యొక్క తెలుగు మీనింగ్స్ అన్నీ కూడా మీరు చదువుకొని వాటిని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి కంజంక్షన్. A conjunction is a word for joining one word to another word or one sentence to another sentence. It is used as a junction. మనకి జంక్షన్ అంటే ఏంటండి, మామూలుగా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే పదాల్లో జంక్షన్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం, ఏదైనా ఒక 4 రోడ్స్ కానీ 2 రోడ్స్ కానీ 3 రోడ్స్ ఇలాంటివి కలిసేటప్పుడు జంక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే 2 పదాలు అంటే 2 సెంటెన్సెస్ని కానీ 2 వర్డ్స్ని కానీ ఏవైనా మనకు కలిపినట్టయితే దాన్నే మనం ఇక్కడ కంజంక్షన్ అని అంటాము. ఆ యొక్క వర్డ్ని కంజంక్షన్ అని అంటాము. ఇక్కడ కంజంక్షన్స్ మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయండి. సారీ, ఇక్కడ 2 అని పడింది. 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది, థర్డ్ వన్ మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్. అలాగే ఫస్ట్ వన్ ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్. మొత్తం మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇవి మనకి ఏ క్లాస్లో అంటే 8th క్లాస్లో మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది. అందులో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి ఇచ్చారు. అక్కడ ఇచ్చినవే నేను ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని చదివితే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఏ కంజంక్షన్ దట్ జాయిన్స్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్, words, phrases, clauses that are grammatically equal or similar in importance and structure is called coordinating conjunction. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటంటే మనం ఎక్కువగా దీన్ని కాంపౌండ్ సెంటెన్సెస్ అనేవి కలపడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ని కలిపితే వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారనమాట. అయితే ఎలాంటి సెంటెన్సెస్ అంటే 2 కూడా ఒకేలాంటి మీనింగ్ రావాలి, అలాగే ఆ 2 కూడా మెయిన్ క్లాజ్లు అవ్వాలంటే 2 కూడా పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉండాలి. అలాంటి వాటిని కలపడానికి యూజ్ చేసేవే మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి. అయితే అవి ఏంటి అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. దీనికి ఒక కోడ్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్స్ చూడండి, FANBOYS, ఫ్యాన్ బాయ్స్ అనేది వస్తుంది. సో మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏం గుర్తు రావాలి, ఫ్యాన్ బాయ్స్ అనేవి రావాలి. అయితే ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more than మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి 1 కానీ 2 కానీ అంటే 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ మెయిన్ క్లాజెస్ అనేవి ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కనుక లింక్ అవి ఉంటే వాటిని మనం కాంపౌండ్ సెంటెన్సెస్ అని అంటామంట. సో నెక్స్ట్ చూస్తే సబార్డినేట్ కంజంక్షన్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ an independent మెయిన్ క్లాజ్ అండ్ 1 or more సబార్డినేటింగ్ క్లాజెస్. వీటిని క్లాస్తో పాటు కలిపి చదవాలి. ఇక్కడ ఏంటంటే చూడండి, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే
మనకి ఒక మెయిన్ క్లాజ్ అనేది ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అన్న మెయిన్ క్లాజ్ అన్న మనకు ఒకటే కదా. సో ఒక మెయిన్ క్లాజ్ అనేది ఉంటుంది. అలాగే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మనకి సబార్డినేట్ క్లాజెస్ అనేవి ఉంటాయంట. సో వీటిని మనం ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్తో కలిపి చదవాలన్నమాట. అంటే ఈ యొక్క వీటి మధ్య సంబంధం అనేవి ఏర్పరిచేవే మనకి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్. అర్థమైంది కదా. ఒక మెయిన్ క్లాజు అలాగే ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్స్ క్లాజెస్ని కలిపేదే మనకి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్. అయితే ఈ విధంగా ఏర్పడే సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. అర్థమైంది కదా. మనకి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్తో ఏర్పడే సెంటెన్సెస్ ఏవి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేసే కంజంక్షన్స్ ఏవి అంటే సబార్డినేట్ కంజంక్షన్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎటు తిప్పినా ఒకటే మీనింగ్ అనమాట. అయితే అవేంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే వెన్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, వైల్, యాజ్, స్టిల్, until, whenever, as long as, no sooner than, scarcely than, hardly when, whenever, because, అలాగే in order that, so that, if, though, even though, whereas, if, ఇవన్నీ కూడా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్. మనకి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి గుర్తుంటాయి కాబట్టి అవి మనం గుర్తుపట్టగలం కాబట్టి అవి కానివన్నీ కూడా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. అలాగే కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇవేంటంటే ఒకదానికొకటి సంబంధం అనేవి ఉంటాయి. చూస్తే ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, సో యాజ్, వెదర్ ఆర్, ఈ విధంగా రెండు వర్డ్స్ ఒకదానికొకటి సంబంధం అనేది కలిగి ఉంటుంది. వీటినే మనం కోరిలేటివ్ కంజంక్షన్స్. మనకి చూడగానే వాటిని గుర్తుపట్టేయచ్చు. ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి రైమింగ్లో కానీ లేకపోతే వాటి యొక్క ఫార్మేషన్లో కానీ మనకి వాటిని గుర్తుపట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి అవుతాయి. లాస్ట్ మనకి చూస్తే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే మనకు అందరికీ తెలుసు ఆశ్చర్యార్థకం అంటాం. అన్నిటిలో చాలా ఈజీ ఇదే. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ రిమార్క్ ఆఫ్ ఏ ఫీలింగ్. ఏదైనా ఒక సడన్ ఫీలింగ్ని, అది బాధ కానీ ఆశ్చర్యం కానీ ఆనందం కానీ ఏదైనా సడన్గా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఇంటర్జెక్షన్ అనే పదంతో ఆ పదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటూ ఉంటారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే ఏ పదమైనా ఇంటర్జెక్షన్ అవుతుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వావ్, హుర్రే, హో, గ్రేట్, హలో, అలాస్, హుష్, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి. అలాగే ఇంటర్జెక్షన్స్కి ఇంకా చాలామంది చెప్పేవి ఏంటంటే ఆ యొక్క వర్డ్ చివరన మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ వచ్చినట్టయితే వాటిని మనం ఈ ఇంటర్జెక్షన్స్ కింద చెప్పొచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఇవి మనకి ఇవాళ ఇంటర్జెక్షన్, కంజంక్షన్, ప్రిపోజిషన్ అలాగే యాడ్జెక్టివ్. నెక్స్ట్ క్లాస్లో మనం వెర్బ్, యాడ్వర్బ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెర్బ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్. సో రెండింటిని కలిపి చెప్పుకున్నప్పుడు మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుందని నేను వాటిని అలా రెండు కలిపి చెప్దామని ఇవి మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ డిఎస్సి వాళ్ళకే కాకుండా ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా ఇంగ్లీష్ అనేది, గ్రామర్ అనేది ప్రతి కాంపిటేటివ్కి ఇప్పుడైతే ఉండడం జరుగుతుంది. సో ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా చూడడానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వెర్బ్ అలాగే యాడ్వర్బ్ గురించి అయితే చెప్పుకుందాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, చూడండి. అలాగే నిన్నటికి సంబంధించి నౌన్ అలాగే ప్రొనౌన్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను ఆ వీడియోలో పీడిఎఫ్ రూపంలో కిందన లింక్ అనేది ఇచ్చాను. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా చదువుకోవచ్చు.